హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. 'పుష్ప 2' సినిమాకు సంబంధించిన రచ్చ ఇక ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. మొన్న తెలంగాణ ప్రభుత్వంతో డీజీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సమావేశంలో సినీ పెద్దలందరూ కూడా నోట్లో గుడ్డలు కుక్కొని ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాళ్ళ మీద నేను నా కాలేసుకుంటుని నీకేంది నొప్పి అని ఎవడు అడగలే. ఎందుకంటే తెలంగాణలో వీళ్ళ ఆస్తులన్నీ ఉంటాయి కదా. ఇక హైదరాబాద్ వేదికగా ఈ ప్రభుత్వంతో పెట్టుకుంటే మనకెందుకు వచ్చిన నొప్పి అని చెప్పి అందరూ ప్రభుత్వం ఏం చెప్తే దానికి తలాడిచ్చి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మాకు టార్గెట్ ఇచ్చారు, దాన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సినిమా టికెట్లు పెంచడం అనేది పెద్ద ముచ్చట కాదు, ఇంకా దానికంటే పెద్ద గోల్స్ పెద్ద టార్గెట్స్ ఇచ్చిర్రు. వాటిని ఫుల్ఫిల్ చేసేందుకు సమాయత్తం అవుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఒకసారి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సినీ పెద్దలందరూ పోయి కలిస్తే ఏం చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తుంది అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. నాడేమో జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీదనేమో బురద జల్లే ప్రయత్నం చేసింది ఈ సినీ ఇండస్ట్రీ. చూసినాం కదా, మన పెద్ద ముత్తైదు మురళీమోహన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో లెజెండ్స్ లాంటి పర్సనాలిటీస్ వెళ్తే గేట్ దగ్గర నుంచి నిలబెడతారా, నడిపిస్తారా, కనీసం మర్యాద ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదని ఆయన మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారేమో ఇక మా ఆయననే అవమానిస్తారా అని చెప్పి ఆయన ఎట్లాంటి కూతలు కూర్చుంటో చూసినాం కదా ఎన్నికల ప్రచారంలో. మరి నిన్న ఏమైంది, ఒక్కరికి కూడా నోట్ల సౌండ్ లేదు. అసలు కూటమిలో ఉండే కీలక నేతలు ఎవరు కూడా దీనిలో జోక్యం చేసుకోకపోవడం అన్నిటికంటే హైలైట్ అనమాట. ఒకసారి దాని తాలూకు అనుభవాలను సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాడు గౌరవించిన బురద, నేడు దడదడ. సినీ నటుడు అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సినిమా టికెట్ల రేట్ల హేతుబద్ధీకరణ, బెనిఫిట్ షోలకు అనుమతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సమావేశం నేపథ్యంలో జరిగిన దుష్ప్రచారాన్ని నెటిజన్లు గుర్తు చేస్తూ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ చురకలంటిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అనంతరం ఆమె కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ ప్రకటించిన ఆయనపై వ్యక్తిగతంగా కక్షగట్టిన కొందరు వెనుకుండి నడిపిస్తూ టార్గెట్ చేసి జైలు పాలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్పై ఆరోపణలు గుప్పించారు. అనంతరం అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి ఖండించడంతో వివాదం మరింత ముదిరింది. ప్రభుత్వ పెద్దలు, సినీ పెద్దలు చర్చలు జరిపి మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించారు. ఈ పరిణామం నేపథ్యంలో బాధిత కుటుంబానికి పుష్ప టీం 2 కోట్లు ప్రకటించింది. తాజాగా మొన్న 26న జరిగిన ఘటన ఏంటంటే, టాలీవుడ్ ప్రముఖులందరూ తెలంగాణ సీఎంను కలిశారు. రేవంత్ రెడ్డితో సమావేశంలో రాఘవేంద్రరావు, మురళీమోహన్ ఇద్దరు చేతులు జోడించడం, ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట ఆలస్యంగా వచ్చిన వారు అంతవరకు వెయిట్ చేయడం, పైగా పార్కింగ్ స్థలం నుంచి దూరంగా ఉన్న లిఫ్ట్ వరకు సినీ ప్రముఖులు నడిచి వెళ్ళడం, ఈ దృశ్యాలు చూసిన ప్రజలకు గతంలో వైఎస్ జగన్పై చేసిన విమర్శలు, ఆయన్ని ఉద్దేశించి మురళీమోహన్ సహా మరికొందరు మాట్లాడిన మాటలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డి ఘోరంగా అవమానించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని, సినిమా వాళ్ళు బాధ్యతగా మెలగాలని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే డ్రగ్స్ను రూపుమాపేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే సినిమా నటులపై పోలీసులతో అవమానకరంగా వ్యాఖ్యలు చేయించారని హీరోలు, అభిమానులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. గతంలో ఏపీలో సినిమా ప్రముఖులు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సమావేశమైన సందర్భాన్ని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సినిమా టికెట్ల ధరల స్థిరీకరణ, బెనిఫిట్ షోలు, సినిమా రంగంలో సమస్యలపై నాడు సీఎం జగన్ సినీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారని, ఆ సమావేశం సందర్భంగా హీరోలను క్యాంప్ ఆఫీస్ లోపలికి నడిపించారంటూ విమర్శలు చేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవితో దండం పెట్టించుకున్నారని, సినీ ప్రముఖులు గౌరవానికి భంగం కలిగించారంటూ కొందరు కామెంట్లు చేశారని గుర్తు చేస్తున్నారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ కామెంట్స్, మీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలా, ఇది మీ ఆధిపత్య ధోరణ, మీ కోటలోకి ప్రవేశించాలంటే దిగి నడుచుకుంటూ రావాలా, ఎంత పెద్ద హీరో అయినా సరే మా దగ్గరకు నడుచుకుంటూ రావాలన్నదే మీ ఆధిపత్య ధోరణి. ఎంతో సాధించిన వాళ్ళను, ఆత్మగౌరవంతో తిరిగి వాళ్ళను అలా చేస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు. హీరోలందరూ గేట్ బయట జగన్ ముందు సాగిలపడ్డారు. గేట్ బయట కార్లాపి నడిచి వచ్చారు. వాళ్ళకున్న స్టేటస్కు ఎలా ఉండాలి, జగన్మోహన్ రెడ్డిది తప్పే, వీళ్ళ అలా వెళ్ళడం తప్పే, సెక్యూరిటీ వాళ్ళు ఆపినప్పుడు వెనక్కి తిరిగి రావాల్సిందని చెప్పి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పిండు అనమాట. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంది మీ ఆహకారం, ఏంటి మీ పైశాచిక ఆనందం, అడిగేవాడు లేడని ఇష్టానుసారంగా మొన్న చూసాం సినిమా వాళ్ళని ఎంత అవమానం చేశారండి. ఈరోజు తెలుగు సినిమా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నిన్న 58 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మన వాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అల్లు అర్జున్కి. ఇది గర్వించదగ్గ విషయం. ఆర్ఆర్ఆర్కు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇలాంటి వాళ్ళను అవమానించడం, మాట్లాడితే దాడి చేయడం, అవమానించడం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అని చెప్పి ఇంకా మాట్లాడారు అనమాట. వాల్తేరు వీరయ్య
200 వేడుకల్లో చిరంజీవి గారు మీరు ప్రత్యేక హోదా ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉపాధి అవకాశాలు, పేదల కడుపు నింపే దిశగా ఆలోచించాలి, వాటిపై మాట్లాడాలి. అలా చేస్తే అంత తల వంచి నమస్కరిస్తారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రముల చిత్రసీమపై పడతారండి, పార్లమెంట్లో కూడా టికెట్ల గురించి మాట్లాడతారా అని చెప్పి అప్పుడు ఈయన నోరు పారేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ నోళ్ళన్నీ ఎవ్వడు ఒక్కడంటే ఒక్కడు కూడా, చిరంజీవి కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మురళీమోహన్ కానీ ఏ ఒక్కడు కూడా నోరిప్పి మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం రేవంత్ రెడ్డి అంటే అంత భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీద రకరకాల అభాండాలు వేసి రకరకాలుగా విమర్శలు చేశారు కదా. మరి ఇప్పుడు మీ హీరోయిజం, మీ హీరోయిక్ క్యారెక్టర్లు ఏమైపోయినాయి అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. తలదనేవాడు ఒకడు ఉంటే తాడిందనేవాడు ఇంకోడు ఉంటాడని ఏదో సామెత చెప్తారు కదా, అట్ట వీళ్ళందరి ఆస్తులన్నీ హైదరాబాద్లో పోగేసుకున్నారు. కాబట్టి ఎక్కడ అంటే అభిమానుల పేరుతో దొమ్మిలు ఉసిగొలుపుతారో అన్న భయం ఒకటి, ట్యాక్సీల పేరుతో మరింత దండుకుంటారు, లేకపోతే స్టూడియోల పేరుతో లీజుకి తీసుకున్నవి కదా, అవన్నీ రివ్యూ చేస్తే ఎంత డబ్బు ట్యాక్స్ల రూపంలో లేకపోతే జరిమానాల రూపంలో కట్టాల్సి వస్తుందో అని వణికి చేస్తూ ఉన్నారన్నమాట. అందుకే ఎవ్వడు మాట్లాడు, నోట్లో గుడ్డలు కుక్కొని ఏడవడం మినహాయిస్తే. పోనీ చిన్న చిత్రాలకు, చిన్న సినిమాలకు వీళ్ళు ఏమన్నా పెద్దపీట వేస్తున్నారంటే అది లేదు. మొత్తం మన ఆ 4 కుటుంబాలకే రావాలి, వాళ్ళే సంపాదన పోగేసుకొని కోట్లాని కోట్లు రెమ్యూనరేషన్ పోగేసుకొని బలిసిపోవాలన్నమాట. మన కుటుంబంలో మన వారసులు, మన తాతలు ముత్తాతలు, మన మునిమనవల దాకా మొత్తం మనం ఒక హైవే వేసుకున్నాం. ఇంకా దానిలో అందరూ జర్నీ చేయాలి, మిగతా వాళ్ళకి ఎవరికి అవకాశాలు రావద్దు. ఇదే అనమాట కథ. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో, తెలంగాణలో ఏదో ఒక రోజు మీకు థ్రెడ్ తప్పదు. విజయవాడ కేంద్రంగా, వైజాగ్ కేంద్రంగా మీకు భూములు ఇస్తాం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి కొండల్ని కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసి వాటిని ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి డెవలప్ చేస్తుంది, ఇక్కడికి రండి అని చెప్పి మాట్లాడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించారు వీళ్ళంతా, పైగా అవమానించారు అని చెప్పి ఆడిపోసుకున్నారు. ఇప్పుడు ఏమైంది అనుభవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.